ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో తట్టుకోలేక ఏలూరుకు చెందినటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె యువతి చనిపోవడం కూడా జరిగింది. యువతి తల్లి ఉన్నారు, ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు ఏమైంది? ఎందుకని మీ అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్లాల్సి వచ్చింది? ఏమైంది? నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ ఎన్ఆర్ఐ కాలేజీలో చదువు స్టూడెంట్ అండి. అయితే నా కూతురు మరి మేము చర్చికి వెళ్తామండి. 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం. మరి వెళ్తుండగా నా కూతురు చర్చిలో బాగా ఎదిగినప్పుడు మరి ఆ చర్చి పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని మరి ఇద్దరు ఇష్టపడ్డారండి. 5 సంవత్సరాల నుంచి ఇష్టపడ్డారు అంట. మాకైతే తెలీదు. ఈ లాస్ట్ సమయంలో ఒక నెల రోజుల క్రితం ఒక్కరోజు కూడా మరి పిల్ల లేట్ తీసుకోకుండా తనకు జరిగింది అన్యాయం అని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి తనకు తానే మేము ఇంట్లో లేని సమయంలో మాకు కూడా చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా ఏమీ న్యాయం చేయట్లేదని మా పిల్ల వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చిందండి. పలానా వాళ్ళ అబ్బాయిని నేను ప్రేమించాను, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ పిల్లోడు కూడా నా ఫోన్ కూడా ఎత్తకుండా చాటున తిరుగుతున్నాడని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేయడంతోనే మాకు తెలిసింది. మా పోలీసులు మమ్మల్ని పిలిపించారు. వేరే ఊరు పెళ్ళికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా కంప్లైంట్ ఇచ్చిందమ్మా, మీరు రావాలంటే వెళ్ళామండి. 5ంటికి సాయంత్రం వెళ్ళడంతో ఏంటని పోలీసులు అడిగితే మీ అమ్మాయి ఇలాగ 5 సంవత్సరాలుగా అబ్బాయిని ప్రేమిస్తుందంటమ్మా, వాళ్ళు ఇలాగ అన్నారంటని పిలిపిస్తే వాళ్ళు కూడా పిలిపించారండి. వాళ్ళు కూడా పిలిపిస్తే మరి వాళ్ళకి ఇష్టం లేదు సమయం కాబట్టి వాళ్ళ అబ్బాయికి బాగా నూరు పోసి నువ్వు ఇష్టం లేదని చెప్పు నువ్వు గట్టిగా అని ఆ అబ్బాయికి వాళ్ళ మేనమామలు వాళ్ళు సపోర్ట్తో ఫుల్గా అబ్బాయిని స్టేషన్ తీసుకొచ్చారు. నా కూతురు పగలతో రగిలిపోతుందండి. అప్పటికే మాకు తెలిసింది ఆ బాధ అంతా. అప్పుడు ఎదురు బట్టి పెట్టి అడిగితే నాకు ఇష్టం లేదన్నట్టుగా పిల్లోడు చెప్పలేనట్టు చెప్పి వాళ్ళు 4 రోజులు టైం తీసుకొని మరి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరి వాళ్ళు వచ్చి కూడా మా ఇంటికాడ అడగడం జరిగింది. ఆడికి ఇష్టం లేదంటమ్మని తల్లిదండ్రులు కూడా మా ఇంటికి వచ్చి అడిగారు. మేము ఏమాత్రం ఒప్పుకోలేదండి. మా పిల్ల ఇష్టపడ్డది, పిల్లోడు ఇష్టపడ్డాడు, ఇప్పుడెందుకు ఇష్టం లేదని చెప్తున్నాడు, 5 సంవత్సరాలుగా ఇష్టపడ్డవాడు ఇప్పుడెందుకు ఇష్టం లేదని చెప్తున్నాడు అనేసి గట్టిగా అడగడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి పిల్ల ఇంకా ఏమనుకుందో మరి చేసుకుంటాడు, నన్ను చేసుకోడు, నేను మోసపోయాను ఒక మోసగాడి చేతిలోనని నా పిల్ల ఈ ప్రమాదానికి గురయ్యి 5 రోజులు బట్టి హాస్పిటల్లో ఉందండి. ప్రాణాల పరిస్థితిలో ఉండి ఈరోజు తెల్లవారుజాని నా కూతురు బలైపోయిందండి. బలైపోయింది. అలాంటి వాడిని వదలకుండా గట్టిగా శిక్ష వేయాలని, ఇంకా గట్టిగా వేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అదే పరంగా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి ఇంకా ఎవరైతే అన్ని ప్రోక్షించారో వద్దని చెప్పారో వాళ్ళని కూడా మంచి విడిచిపెట్టకూడదండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెడితే నా కూతురికి ఆత్మశాంతి కలగదండి. గట్టిగా వాళ్ళని చర్యలు తీసుకోవాలి, శిక్షించాలని, నా కూతురు ఆత్మశాంతి కలగాలని నేను ఇలాంటి ఏ జీవితం ఏ అమ్మాయికి రాకూడదు, ఏ తల్లిదండ్రులు ఇలాంటి బాధలు పడకూడదు. అలాంటి నా కొడుకులు నడు రోడ్లో పట్టుకొని శిక్షించాలండి. మళ్ళీ ఇంకొకటి చెయ్యకూడదండి ఇలాంటి పని. ఆడపిల్లని చూసి మగవాళ్ళు భయపడాలండి. నా కొడుకులు ఎవడైనా సరే ఆడపిల్ల వస్తుందన్నట్టు భయపడేలాగా ఈ సమాజం ఆడికి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి. మిమ్మల్ని మీరు కూడా అదే చర్చికి వెళ్తారమ్మా? ఎన్నాళ్ళ నుండి వెళ్తున్నారు అదే చర్చికి? 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. మరి మీరు అడిగినా వాళ్ళు ఏం ఒప్పుకోలేదా? తల్లిదండ్రులు పాస్టర్ గారు ఏం ఒప్పుకోలేదండి. ఆమెను చేసుకుంటే మేము ఊరేసుకొని చచ్చిపోతాము అన్నదంట ఆవిడ. ఆమెను చేసుకుంటే మేము ఊరేసుకొని చచ్చిపోతాము అన్నదంట పాస్టర్ గారు. మీ రేంజ్కి మా రేంజ్ సరిపోదు అందంట. కుక్కలా పడుంతాను, మీ గుమ్మం ఊడ్చుకొని ఉంటానన్నా కూడా ఆవిడ కనికరం లేదు. అంట్లు తోముకొని బతుకుతానండి నేను. ఒక పని మనిషికి నా మెళ్ళ అని అడిగిందండి. దానికి కూడా తల్లిదండ్రులు నిరాకరించారండి. అసలు కనీసం మీరు ఏమంటారు? ఇప్పుడు అబ్బాయిని ఆల్రెడీ అరెస్ట్ చేశారండి. మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? ఆ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయాలని. మరి మేము ఎంతో బాధలో ఉన్నాం. మరి నా కుటుంబానికి
ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఏదైతే ఈ పాస్టర్ దంపతులు ఉన్నారో తమ కొడుకుని బలవంత పెట్టి వారి ప్రోద్బలంతోనే అతను గెడ్డం సంతోష్ అనే అతను పెళ్ళికి ఒప్పుకోలేదు. ఆ కారణంతో ఇప్పుడు మాదివేన యువతి చనిపోయింది కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల మీద కూడా పాస్టర్గా పనిచేస్తున్న ఆయన మీద, ఆయన భార్య మీద కూడా తప్పనిసరిగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద మాధవి తల్లిదండ్రులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.